ఎవరైనా అధికారం కోల్పోతే ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజా సమస్యలపై కానీ తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కానీ నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే విజయం సాధిస్తారో ఆ విజయం సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీపై ఆ ప్రభుత్వంపై వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి నిలదీసే సందర్భాలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ నాయకుల వింత వైఖరి అసలు రాజకీయాల్లోనే ఏ విధంగా కొనసాగుతుందనంటే ఒక గగుర్పాటుతోటి ఒక రాజకీయం చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో తాము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం, కానీ మేము అభివృద్ధి వైపు చూడం, 6 నెలల పాటు పగ ప్రతీకారాలు తీర్చుకుంటాం అని చెప్పేసి వైసీపీ నేతలు ప్రకటిస్తున్నారు. అంటే ఇదెక్కడి రాజకీయం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది? అంటే గొడ్డలి అనే పదాన్ని వినియోగిస్తేనే చెలరేగిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు మరోవైపు కూడా ప్రయాణం చేస్తున్నారు. దానికి సంబంధించి మనం చూస్తే వచ్చే ఎన్నికలలో అంటే మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెబుతూనే తాము చేయబోయే కార్యక్రమ రూపకల్పనను కూడా ముందే చెప్పేసుకుంటూని ప్రజలలో అబాస్ పాలవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ధీమాగా విజయం పక్క వై నాట్ 175 అని భావించిన వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురైందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతే అప్పటిదాకా ఓ రేంజ్లో ధీమా చూయించుకున్న వైసీపీ శ్రేణులంతా గప్చుపు అయిపోయి ఉండిపోయారు. ఆపై కొంతకాలం పాటు సైలెంట్గానే ఉన్న వైసీపీ శ్రేణులు తమ పరాజయానికి కారణం ఏంటి అన్న దానిపై బాగా ఆలోచించినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంలోనే తమ పరాజయం కంటే కూటమి పార్టీల గెలుపునకు కారణం ఏంటి అన్న దానిపైనే వైసీపీ నేతలంతా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఎందుకనంటే నారా లోకేష్ నోట వినిపించిన రెడ్ బుక్ కూటమికి విజయం అంటే ఆ రెడ్ బుక్కే కూటమికి విజయం కట్టబెట్టిందని ఓ తీర్మానానికి అంటే ఒక నిర్ణయానికి వైసీపీ నేతలైతే వచ్చింది. ప్రస్తుతం లోకేష్ బాటలోనే వాళ్ళు నడవాలని చూస్తున్నారు కూడా. అయితే లోకేష్ మాత్రం ఒక క్రమ పద్ధతిలో రెడ్ బుక్ను వాడితే వైసీపీ మాత్రం దాని అర్థాన్నే మార్చేస్తున్నాయి. వెరసి వైసీపీ నోట బెదిరింపులు తప్పించి మరో మాట వినిపించడం లేదు. అయితే ఇలాగైతే ఇక వైసీపీ గెలిచినట్లేనా, మరోమారు జగన్ సీఎం అయినట్లేనా అన్న సెటైర్లు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ కీలక నేత గురజాల మాజీ ఎమ్మెల్యే, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు. రాజకీయాల్లో పరిపక్వత ఉండాలి. ఆ పరిపక్వతతోటే ఆరోపణలు చేయాలి, ప్రత్యారోపణలు చేయాలి, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ప్రజలను మచ్చిక చేసుకోవాలి. కానీ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్వయంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలైతే నిజంగా కలకలం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఓ రాజకీయ నాయకుడు మంచి చేయకున్నా పర్వాలేదు, కానీ సమాజంలో అశాంతి రేకెత్తేలా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయకూడదు అన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఆయన వ్యాఖ్యానాలు చేశారంటే రాజకీయాల్లో ఎంత వెగటు పుట్టిస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మహేష్ రెడ్డి ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఇవి జగన్ పతనానికి దారి తీసేలే ఉన్నాయి. కానీ జగన్ను
ఈ వ్యాఖ్యలు అంటే మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి సీఎంను చేస్తాయన్న అసలు సీఎం చేస్తాయా అన్న వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఈ సమావేశంలో అసలు మహేష్ రెడ్డి ఏమన్నాడు, ఏ విధంగా వ్యాఖ్యానాలు చేసిండు? వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అయితే చెప్పిండు. ఓకే, రాని, ఒకవేళ వస్తే మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటూనే ఈసారి గనక అధికారంలోకి వస్తే గత పరిస్థితులు ఉండవు అని చెబుతూనే అధికారంలోకి వచ్చిన 6 నెలలు అభివృద్ధి మాట సంబంధం లేదు, అభివృద్ధి అనేది జరగదు, 6 నెలలు అభివృద్ధి జరగదు. ఆ 6 నెలల పాటు కూటమి పైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన పగ తీర్చుకోవడమే ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ధి అయినా ఇంకేదైనా అని ఆయన వ్యాఖ్యానించాడు. ఎవరైనా కార్యకర్తలతోటి పగ విద్వేషాలు రెచ్చగొట్టే మాటలేనా అవి? ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి పగ ప్రతీకారాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడవచ్చా? మరి కాసు మహేష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మనవడు అయినా కూడా అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బ్రహ్మానందరెడ్డి మనవాడు ఆయన తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఉమ్మడి ఏపీలో కూడా మంత్రిగా పనిచేసిన సందర్భం మనందరికీ తెలిసింది. మరి ఈ లెక్కన మహేశ్వర్ రెడ్డి చాలా పరిణతి కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టే లెక్క కదా. మరి అయితే ఆయన నోట నుంచి వస్తున్న ఈ తరహా ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చూస్తుంటే కాసు ఫ్యామిలీలో ఇలాంటి నేత ఎలా వచ్చారన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగిస్తున్నది. ఈ తరహా ప్రసంగాలతోటి మహేష్ రెడ్డి తన అనుచరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారన్న దానిపై కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ నడుస్తుంది. మరోవైపు మనం చూస్తే ఇటీవల కాలంలో టీడీపీ అధినేత నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు వైసీపీ గొడ్డలి పార్టీ అని చాలా సందర్భాల్లో సంబోధిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ సంబోధిస్తున్న నేపథ్యంలో దానిని కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి, బాహటంగానే సమర్థించుకుంటున్నారు. అంటే వాస్తవానికి గొడ్డలి పార్టీ అనే పదం కొంత విమర్శలకు దారితీసిన వైసీపీ దానిని ఓనప్ చేసుకుంటుంది, స్వాగతిస్తున్నది. అవును, తమది గొడ్డలి పార్టీ అని కీలక నాయకుడు, వైసీపీలో కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అవును, జగన్ గొడ్డలే అని సమర్థించుకుంటున్న పరిస్థితి. మాజీ మంత్రులు సైతం కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా దీనిని సమర్థించుకున్న వైనం. అంటే ఇక వైసీపీని గొడ్డలి పార్టీ అని పిలిచే అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. లైసెన్సును కూడా, అంటే ఆ గొడ్డలి పార్టీ అనే లైసెన్స్ కూడా వాళ్లకు అధికారికంగానే ఇచ్చేసినట్లు అయిందా కాదా? నిజంగానే అయిందని మనం చెప్పవచ్చు. మరి టీడీపీ నాయకులు సైతం మరిన్ని వ్యాఖ్యలు చేస్తున్నా కానీ అది పరశురాములి గొడ్డలి కాదు, వివేక గొడ్డలి అని మీడియా ముందు కూడా సమాధానం చెప్తున్న పరిస్థితి చూద్దాం. అంటే వైసీపీ నాయకులు ఏ విధంగా రొచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే జగన్ను మరోబారు సీఎం చేయాలి అనుకున్న వాళ్లకు ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి ఎలా వెళ్తాయి అనే ఇంగిత జ్ఞానం లేకుండా కూడా ప్రవర్తిస్తున్న వైనం. ఎందుకనంటే 6 నెలల పాటు చంద్రబాబు నాయుడు పైన, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, మంత్రి లోకేష్ పైన, కూటమి నేతల పైన కావచ్చు ఖచ్చితంగా పగ ప్రతీకారాలు తీర్చుకుంటామని చెబుతున్నారంటే ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన డైరెక్షనా, లేకపోతే వైసీపీలో కూడుకున్న ఏదైతే ఆగ్రహమా? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయిస్తారు త్వరలో రాబోయే ఎన్నికల్లో.